the storm, riders on the storm. ఫతేపూర్ సిక్రీ ఇది బీర్బల్ హౌస్, ఇదే అక్బర్ కాలం నాటి గుర్రాల సాలు. పంచ్మహల్, జ్యువెల్ హౌస్, అక్బర్ బెడ్, జోధాబాయ్ కిచెన్. గోడ పైన ప్లాస్టింగ్ అబ్జర్వ్ చేశారా? ఫతేపూర్ సిక్రీ నగరం ప్రవేశ ద్వారం బులంద్ దర్వాజా ఈ నగర గుర్తింపులో ముఖ్యమైన భాగం. ఇది 54 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన గేట్వేగా పేరుగాంచింది. హావ్ యూవర్స్, మా డ్రెస్ చూసి బోర్ కొట్టి ఉండదు కదా, అందుకే మీకోసం ఈరోజు ఫ్రెష్ లుక్ అనమాట. సో ఈరోజు డే 6. ఆగ్రా నుంచి 37 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుని వచ్చాం. ఫతేపూర్ సిక్రీ ఇది వరల్డ్లో చాలా అతిపెద్ద డోర్ అనమాట. చాలా పెద్ద డోర్ ఇక్కడే ఉంటుంది అక్కడ. ఎలా ఉంది ప్లేస్? అదిరిపోయింది కదా. సో ఇక్కడ నుంచి మొత్తం ఆగ్రా అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇది మొత్తం రెడ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్ రెడ్ స్టోన్. అవసరంగా ఉంది నిజంగా. ఇక్కడ గోడలపై ఖురాన్లోని కొన్ని శ్లోకాలు కూడా చెక్కబడి ఉన్నాయి. భవనం లోపలి భాగంలో కొన్ని ప్రత్యేకమైన నమూనాలు, నైపుణ్యాలు కూడా ఉన్నాయి. నామ్ క్యా హై? सलीम सुस्ती. ख्वाजा गरीब नवाज की दरगाह है अजमेर में, उनके पोते हैं जी. ओके. इनके भी पोते हैं, बगल में दरगाह बनी हुई है छोटी वाली. ओके. उनका नाम है नवाब इस्लाम खां. ఫతేపూర్ సిక్రీ కాంప్లెక్స్ ప్రధాన మసీదు జమా మసీద్. ఇది కూడా సెయింట్ సలీం చిస్తీ పర్యవేక్షణలో అక్బర్ చక్రవర్తిచే నిర్మించబడింది. మసీదు ప్రవేశ ద్వారం వెలుపల సెయింట్ సలీం చిస్తీ సమాధి ఉంటుంది. ఫతేపూర్ సిక్రీ మొత్తం రాజనగరం ఒక కొండపై ఉంటుంది. చుట్టూ 3 వైపుల గోడను కలిగి ఉంటుంది. 4వ వైపు నీటి రిజర్వాయర్ ఉంటుంది. ఫతేపూర్ సిక్రీ కాంప్లెక్స్ రూపొందించే కొన్ని భవనాల్లో బులంద్ దర్వాజా, పంచ్మహల్, జామా మసీదు ఉన్నాయి. ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది. విత్ మిషన్ గన్స్తో ఉన్నారు. AK-47. ఇదే అక్బర్ కాలం నాటి గుర్రాల సాలు. వీటికే గుర్రాలను కట్టేవారట. చూసారు కదా స్టోన్ని ఎంత బాగా మౌల్డ్ చేశారో. సో టోటల్ అంతా రాక్. సో రెడ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేసిందే మొత్తం అంతా కూడా. చూసారా, ఆ టైంలోనే వాళ్ళు టోటల్ వెంటిలేషన్ కూడా వాళ్ళు డిజైన్ చేశారు. సో చాలా చల్లగా ఉంది. బీర్బల్ హౌస్ అట. ఏ ఉంది కదా రెడ్ స్టోన్తో, ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు. ఈ కళా నైపుణ్యం, చెక్కుడు ఎంత బాగా చెక్కారో చూడండి. డిజైన్స్ సింగిల్ స్టోన్. జోధా అక్బర్ మూవీ చూసుంటే ఆ స్టోరీ మొత్తం అంతా ఇక్కడే జరిగింది. సో యాక్చువల్గా గైడ్ని పెట్టుకుంటే మనకి క్లియర్ స్టోరీ మొత్తం అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ చాలామంది గైడ్స్ ఉంటారు.
సో వాళ్ళని గైడ్స్కి మనం అమౌంట్ ఇస్తే వాళ్ళు క్లియర్గా A to Z మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పంచ్మహల్ మొఘల్ వాస్తు శిల్పకళకి ఉదాహరణ. ఇది కంప్లీట్గా రెడ్ స్టోన్తో నిర్మించబడింది. పంచ్మహల్ 5 అంతస్తుల పిరమిడ్ లాగా నిర్మించబడింది. అదే దీని ప్రత్యేకత. జ్యువెల్ హౌస్. అక్బర్కి 3 భార్యలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్. కానీ అక్బర్ మాత్రం ఏ మతంలోకి కూడా కన్వర్ట్ అవ్వలేదు. సో తన మెయిన్ మోటో ఏంటంటే మతాలు వేరైనా దేవుడు ఒక్కడే. అదే మెయిన్ మోటో అనమాట. తనే స్టార్ట్ చేశాడు ఆ విధానాన్ని. సో అందుకే అక్బర్ ఈజ్ ద గ్రేట్. The architecture is what we have here. We call this as Indo-Islamic. Indo-Islamic means mixed influence. Okay? And this is also the reason he is known as Akbar the Great. This is the Akbar bed. It is in a red sandstone, and it was fully decorated with the curtains, mattress, and pillow. Everything was there, and that is situated in each direction, where they could take the first ray of the sunshine at the early morning, and they were artificial steps making of the wood to go upside and come down. Thank you. అక్బర్ బెడ్ అంటే సో ఇది అక్బర్ గారి బెడ్రూమ్. ఇది పైకి ఎక్కడానికి వుడ్ స్టెప్స్ ఉండేవట, అది ఇప్పుడు పాడైపోయినాయి. సో ప్రజెంట్ కండిషన్ అయితే ఇది. సో సన్ రైజ్ స్టార్ట్ అయ్యే పాయింట్ కూడా కరెక్ట్గా తన్ని నిద్రలేపేలాగా డిజైన్ చేయబడ్డదంట. సో మొత్తానికి అక్బర్ గారి బెడ్రూమ్ మీకు చూపించగలిగాను నేను. జోధాబాయ్ ప్యాలెస్. జోధాబాయ్ కిచెన్. గోడపైన ప్లాస్టింగ్ అబ్జర్వ్ చేశారా? ఎంతలా ఉందో ప్లాస్టింగ్, ఎంత విడ్త్ ఉందో ప్లాస్టింగ్. సో ఏదైనా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ దాన్ని బీట్అవుట్ చేయడం ఎవరి తరం కాదు.